3,80,031 రూపాయలకు నమోదైతే 2025-26 సంవత్సరానికి మాత్రం 4,18,931 రూపాయలుగా ఇక్కడ నమోదు కావడం జరిగింది. ఇది మనకు కరెంట్ ప్రైసెస్లో. అదే దేశవ్యాప్తంగా అయితే ఆల్ ఇండియా చూస్తే 2,05,324 రూపాయలు ఉంటే 2025-26 సంవత్సరానికి 2,19,575 రూపాయలుగా నమోదు కావడం జరిగింది. సో ఇక్కడ గ్రోత్ రేట్ చూస్తే 9.8 నుంచి 10.2% పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ రేట్ అనేది మనకు 2024-25 నుంచి 25-26 సంవత్సరానికి ఎక్కువగా నమోదు కావడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఆల్ ఇండియాలో చూస్తే మాత్రం 8.7 నుంచి 6.9. సో ఇక్కడ మనకు కరెంటు ప్రైసెస్లో గమనిస్తే కూడా 2025-26 సంవత్సరంలో మనకు సో దేశవ్యాప్తంగా కంటే కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు కాన్స్టాంట్ ప్రైసెస్లో స్థిర ధరల్లో లేదా ఆధార సంవత్సర ధరల్లో మనం గమనిస్తే తెలంగాణ వ్యాప్తంగా 2024-25 సంవత్సరానికి 1,88,436 రూపాయలు ఉంటే అది 2025-26 సంవత్సరానికి 2,04,022 రూపాయలు నమోదు కావడం జరిగింది. అదే దేశవ్యాప్తంగా చూస్తే 1,14,710 నుంచి సో 1,21,969 రూపాయలుగా నమోదు కావడం జరిగింది. సో ఓవరాల్ ఇక్కడ మనం గమనించినట్టయితే ఏం చెప్పుకోవచ్చు అంటే సో 5.5 నుంచి 8.3గా నమోదైంది. 2025 సంవత్సరానికి 8.3గా నమోదైంది. మరి దేశవ్యాప్తంగా 5.4 నుంచి 6.3 అంటే ఇక్కడ కూడా మనకి ఏంటంటే సో 2% ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 3% కరెంట్ ప్రైసెస్లో 3% ఎక్కువ ఉంది, కాన్స్టాంట్ ప్రైసెస్లో మనకు సో 2% ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలుగా మనం గమనించుకోవచ్చు. ఎందుకోసం అంటే మనకు రాబోయే కాలంలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నుంచి ఇలాంటి ప్రశ్నలు మనకు రేజ్ చేయడం జరుగుతుంది. అంటే దేశవ్యాప్తంగా కంపేర్ చేస్తూ మరి రాష్ట్రంగా ఏ విధంగా జిఎస్డిపి నమోదైందని చెప్పేసి కూడా ఇక్కడ మనకు గ్రోత్ రేట్లు కావచ్చు, లేకుంటే సో మనకు జిఎస్డిపి యొక్క సో లక్షల కోట్ల రూపాయలు కావచ్చు ఇక్కడ ఎంత నమోదైందని చెప్పేసి ఇక్కడ మనకు సో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వేలో దీన్ని మనం ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం గమనిస్తే మరి సో రాష్ట్రంలో చూస్తే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చూస్తే